మహిళా సాధికారతకు ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశం ఉందా సార్? నమస్కారం అండి. మహిళా సాధికారతకి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మనం పరిశీలిస్తే, అసలు దేశంలో మహిళల యొక్క జీవన విధానం ఎలా ఉంది? అదేమైనా మెరుగైందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం ఉంది. పురుషులతో సమానంగా ఆమెకు తగిన గౌరవం ఇస్తున్నారా? ఒకప్పటి పరిస్థితులకి, ఇప్పటి పరిస్థితులకి మార్పులేంటి? అమ్మ జాతికి ఈ సమాజంలో పురోగతి అసలు ఎలా ఉంది? అసలు జరుగుతుందా లేదా? ఆరోగ్యం, అక్షరాస్యత, దాని ద్వారా ఆదాయం మెరుగుదలగా ఉందా? తరుగుదలగా ఉందా? మొన్ననే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. ఆ సందర్భంగా ఎన్నో విషయాలు మనం చూస్తుంటే ఆకాశంలో కూడా సగం స్త్రీలే, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. జయహో జనయిత్రి అని స్త్రీ శక్తి మరి చాటింటుంది అని కూడా మనం అనుకుంటున్నాం. అయితే ఒకటి అయితే వాస్తవం, మహిళల యొక్క పరిస్థితులు, స్థితిగతులు బాగా లేకపోతే ఆ సమాజంలో అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఒక్క రెక్కతో ఎవరైనా పక్షి ఎగరగలుగుతుందా? లేదు కదా. అదే కదా వివేకానంద గారు చెప్పింది. మరి మహిళల పట్ల మనలో ఉన్నటువంటి ఆలోచన ధోరణి తప్ప కాదా? దేవతలుగా కొలవాల్సినటువంటి స్త్రీమూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో తప్పకుండా ప్రతి వాళ్ళ హృదయంలో ఒక ఆందోళన కలగజేస్తుంది. సమాజాన్ని నిర్మించాలంటే పురుషులు, స్త్రీలు ఇద్దరూ కలిసి సమానత్వంతో ప్రగతికి బాటలు వేయాలి. మరి అలా జరుగుతుందా అంటే లేదు. అసలు ఆత్మగౌరవం, స్వశక్తి, వాళ్ళ ఆర్థిక అవసరాలు వాళ్ళే తీర్చుకోగలిగి నిరంతర జీవనధార అవకాశాలు వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ ప్రైవేట్గా కానీ అసలు ఏమైనా సహకారం అందించి వాళ్ళే స్వయంగా వాటిని నిర్మించుకునే అవకాశం ఉందా అంటే లేదని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మహిళా సాధికారత దిశగా ఏదైతే సాధన చేస్తున్నామో, కొన్ని ఆశయాలను పెట్టుకొని వాటి కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఎంతమంది ఎన్ని చెప్పినా మానవ వనరుల ఉపయోగంలో మటుకు స్త్రీలను తక్కువగానే ఉపయోగిస్తున్నాం. రంగం ఏదైనా మనం చూసినప్పుడు పురుషులతో సమానంగా మహిళా సాధికారత వాళ్ళు కూడా పొంది వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు నిలబడే విధంగా మరి చేసే పరిస్థితి అంటే లేదు. మనం చెప్తున్నాం, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సేనేషు రంభ అని కవులు చెప్పినట్టు ప్రతి మగాడి విషయంలో లేదా ప్రతి ఇంట్లో కూడా స్త్రీల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యం. కానీ అది ఎక్కడ చూసినా కానీ స్త్రీలు వంచనకు గురవుతున్నారు. సామాజిక చైతన్యం కొరవడింది. వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నారు. చట్టాలు కూడా ఏమీ చేయలేకపోతున్నాయి. మరి 2022 మార్చి 8వ తారీఖు నాడు మనం 110 వసంతాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జరుపుకున్నాం. ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేశాం. మహిళల కోసం గౌరవం కానీ, గుర్తింపు కానీ, హక్కుల కోసం కానీ ఈ యొక్క మహిళా అంతర్జాతీయ దినోత్సవం ఏర్పడింది. దానికోసం మనం చేస్తున్నామని చెప్తున్నా కూడా మరి వాస్తవంగా జరగటం లేదు. నేరాలు ఎక్కువైపోయినాయి. ఈ మధ్య మరి కేరళ హైకోర్టు తాజాగా ఒక మంచి చక్కటి తీర్పు అయితే ఇచ్చింది. ఆ తీర్పులో ఏం చెప్పిందంటే, స్త్రీల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి వారి పురోగతిని వెనక్కి లాగాలనుకునే పురుషాధిక్య సమాజంలో మహిళల శరీరాకృతులపై అశ్లీల అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందేవారికి కొదవలేదు. వాటి మహిళల గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించే మాటలు ఏమైనా చేస్తే
అది లైంగిక వేధింపుల కిందే వస్తాయి అని అన్నారు. అంటే శారీరకంగా వాళ్ళని టచ్ చేయకపోయినా మీ మాటల ద్వారా గనక అలా చేస్తే తప్పకుండా అది లైంగిక వేధింపుల కిందే వస్తాయని అన్నారు. ముంబైలోని సెషన్స్ కోర్టులో సైతం గతంలో ఇలాంటి తీర్పే వచ్చింది గతంలో. మరి ఇవన్నీ చూస్తుంటే మనకు కొన్ని స్టాటిస్టిక్స్‌ని మనం గమనిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రస్తుతం సమాజంలో నేర వ్యవస్థలో మహిళలకి సంబంధించి వాళ్ళకి వ్యతిరేకంగా జరిగే నేరాల్లో మనకు కనబడుతున్నాయి. 4.45 లక్షల కేసులు 2022లో మహిళలపై నేరాలకు సంబంధించి నమోదైనాయంట. దీంట్లో దాదాపు 19% స్త్రీల గౌరవ మర్యాదలకి విఘాతం కలిగించాయి. అంటే ఔట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ వుమెన్ అట్లాంటి కేసులే ఉన్నాయంట. ప్రజలకు మార్గదర్శకులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నాయకులు స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు. ఈ మధ్య ఢిల్లీలో ఒక నాయకుడు రోడ్లు ఎలా ఉంటాయంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు యొక్క బుగ్గల్లాగా నేను రోడ్లు నిర్మితం చేస్తాను మేము అధికారంలోకి వస్తాయని చెప్పి అనటం జరిగింది. ఇటువంటి మాటలన్నీ ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించే, అంటే స్త్రీల యొక్క గౌరవానికి భంగం కలిగించేవిగా భావించాలి, చర్యలు తీసుకోవాలి. మనం స్త్రీలని ఆదిపరాశక్తిగా మనం గుర్తించాము. ఎంతోమంది దేవతలు ఉన్నారు మనకు. ఆ దేవతల్ని పూజిస్తూ వాళ్ళపై స్టాటిస్టిక్స్ ప్రకారం భారతావనిలో దాదాపు 51 అకృత్యాలు గంటకు జరుపుతున్నారంట అని ఒక నాయకురాలు గురించి అనటం జరిగింది. స్త్రీల్ని ఆది పరాశక్తిగా భావించి ఆరాధించే భారతావనిలో మహిళలపై జరిగే స్టాటిస్టిక్స్ నేరాలకు సంబంధించి మనం కనుక గమనించి చూస్తే గంటకు దాదాపు 51 అకృత్యాలు జరుగుతున్నాయట. తర్వాత రోజుకి 86 అత్యాచారాలు చేసుకుంటున్నారు. కలకత్తాలో కూడా అత్యాచారం జరిగింది. ఇంతవరకు దాని మీద తీర్పు రాలేదు. అమ్మాయి అయితే చచ్చిపోయింది. అది కూడా డాక్టరు. అక్కడ ఏం జరుగుతుంది బయటికి రావటం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నేరం జరిగిన తర్వాత నేరానికి సంబంధించి కేసు టేకప్ చేసి జరుగుతుంటే కూడా అక్కడ ఇంకా న్యాయం రాలేదు. మరి దేశీయంగా పని ప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేదనలు, ఇబ్బందులు, కష్టాలు చేసే వాళ్ళ కేసుల సంఖ్యలు కనుక మనం చూస్తే అపార ప్రతిభ ఉన్న స్త్రీలు కూడా ఇన్ని నేరాలు జరుగుతున్నప్పుడు మాకెందుకులే అబ్బాయి ఈ ఉద్యోగాలు మాకొద్దు మేము చెయ్యమని చెప్పి ఉద్యోగాలకు వెళ్లకుండా ఆగిపోతున్నారు. వాళ్ళు ఇళ్లకే పరిమితం అయిపోతున్నారు. ఈ మధ్య మనం మహిళా రెజ్లర్లు మన ఢిల్లీలో మీరు చూసుంటారు. వాళ్ళంతా ఫైట్ చేయటం, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరగకపోవటం. అట్లా అదేవిధంగా ఓ ప్రొఫెసర్ వికృతి చర్యలపై హర్యానాలోని చౌదరి దేవాలాల్ వర్సిటీ విద్యార్థులు గవర్నర్కి ఫిర్యాదు చేశారు. దాని మీద ఎటువంటి చర్యలు సరిగా తీసుకోలేదు. అది కూడా మనకు తెలిసిందే. ఆ విధంగా సామాజిక మాధ్యమాల్లో స్త్రీలకి మళ్ళీ పిల్లలకి సంబంధించి వ్యక్తిత్వ హననానికి అనేక విధాలుగా నేరాలు జరుగుతున్నాయి. మానసిక శారీరక దాడులకు పులిగొలుపుతున్న ఈ లింగ వ్యవస్థ అనేది మన దేశానికి చాలా తలవంపులు చేస్తున్నాయి. మనం సర్వే జనా సుఖినో భవంతు అనేది మన హిందూ ధర్మం, మన భారతదేశం యొక్క ఆశయం. మరి అటువంటప్పుడు ఇలాంటి నేరాలు చేస్తుంటే మరి దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉందా అంటే కష్టం అని చెప్పాలి. పని ప్రదేశాల్లో వాళ్ళకి భద్రత ఎందుకు కలిగించలేకపోతున్నాము అంటే పనిచేసే దగ్గర కూడా నేరం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనం గనక ఒప్పుకుంటే మరి స్త్రీలకి, మహిళలకి సాధికారికత ఎలా వస్తుంది? రాదు. మరి చిన్న పిల్లలకి మీద జరిగిన నేరాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులు కొన్ని ఏర్పాటు చేశారు. అయినా కూడా 2 లక్షలకు పైగా పోక్సో కేసులు పెండింగ్లు ఉన్నాయంట. అంటే అన్ని కేసులు పెండింగ్ ఉన్నప్పుడు ఈ తీవ్ర జాప్యం వల్ల నేరాలు చేసే వాళ్ళకి శిక్ష పడదు, భయం లేదు, పర్లేదు, నేరం జరగద్ది, మన కోరికలు తీర్చుకోవచ్చు. నేరాలు అంటే కేవలం సెక్షువల్ నేరాలే కాకుండా
వాటికి కనెక్టెడ్గా ఆర్థిక నేరాలు, అదేవిధంగా స్త్రీల ద్వారా ఈ గంజాయిని లేకపోతే నాక్రోటిక్ డ్రగ్స్ని ఇటువంటిని అమ్మే కొన్ని సాంఘిక దుర్వ్యసనాలని కార్యకలాపాలని మనం చూస్తున్నాం. దోషులకి త్వరితగతిన శిక్షలు పడే విధంగా వాళ్ళకి సరైన రక్షణ స్త్రీలకు ఇచ్చే విధంగా కనుకుంటే ఖచ్చితంగా తప్పకుండా మహిళల సాధికారికత వచ్చే అవకాశం ఉంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆర్టికల్ 14 ప్రకారము అందరూ సమానులే. మన దేశంలో కూడా ఎంతోమంది నాయకులు స్త్రీలు ఎన్నో రకాలుగా పాటుపడి మనకు వచ్చినటువంటి స్వాతంత్రాన్ని చక్కగా అందరూ ఉపయోగపడే విధంగా సమానత్వంతో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. అయితే మైనర్లకు సంబంధించి నైతిక విద్య బోధించినందువల్ల చిన్న చిన్న పిల్లలు, మగపిల్లకాయలు ఇంట్లో కానీ సమాజంలో కానీ వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఏర్పాటు చేయనందువల్ల ఈ సినిమాల్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాల్ని ప్రాక్టికల్గా చేసే దానికోసంగా ఈ నేరాలు చేస్తున్నారు. దానివల్ల కూడా మహిళా సాధికారికత చాలా దెబ్బతింటుంది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మహిళల్ని వేధిస్తున్నటువంటి అనేక మంది పురుషుల్ని, ముఖ్యంగా చిన్నపిల్లల్ని కట్టడి చేయాలంటే ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ఆ అవగాహనతో పాటు నేరం జరిగిన ఎంత త్వరగా ఈ కేసుల్లో శిక్షలు పెడితే అంత త్వరగా మహిళా సాధికారతకి అవకాశం ఉంది. అలా చేస్తారని మరి నిర్వీర్యం అయిపోయినటువంటి అనేక కఠిన చట్టాలని మళ్ళీ పునర్నిర్మించుకొని అవసరమైతే తీసుకోవాల్సిన అమెండ్మెంట్స్ తీసుకొని అనేక రకాల కారణాలు ఏమిటియో ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి అనుక్షణము అప్రమత్తంగా స్త్రీలు ఉంటూ వాళ్ళకి వచ్చే అవరోధాలను అధిగమిస్తూ ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా మహిళా సాధికారత అనేది జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది. మహిళలకి గౌరవం, గుర్తింపు, హక్కుల కోసం పోరాటమే కాదు, ప్రతి మహిళ ప్రతి సెకను కూడా స్వేచ్ఛ, భయం మధ్య ఒక నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉందని చెప్పి నొక్కి వక్కాణించి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితి లేకుండా స్వేచ్ఛగా తమ నిర్ణయాలను తాము తీసుకునేటట్టుగా ఉండాలి. అయితే ఆ నిర్ణయాలు కూడా సమాజపరంగా, కుటుంబ పరంగా, దేశపరంగా మంచివిగా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి బట్టలు వేసుకోవాలి అనే ఒక అవగాహన వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఏ మతానికి, ఏ కులానికి చెందిన వాళ్ళు, ఆ కట్టుబాట్లు ఏముండయో అవి తెలుసుకొని వాటిలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవచ్చు. సనాతన ధర్మంలో ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి ప్రశ్నించడం, సమాధానాలు తెలుసుకోవటం, ఆ సమాధానాల ద్వారా సంతృప్తిగా జీవన విధానాన్ని హాయిగా బతకాలి. అయితే మాకు హక్కు ఉంది కదా అని చెప్పి అసభ్యకరమైనటువంటి బట్టలు వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ బట్టల్లో చూసేదానికి అవకాశం లేనటువంటి, అంటే ఇబ్బంది పడేటువంటి బట్టల్ని వేసుకోవటం కానీ, లేదా కుర్రవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు, యువకులు, మైనర్లు అట్లాంటి బట్టలు చూస్తే వాళ్ళ యొక్క ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయో కూడా గమనించుకొని వాళ్ళ దుస్తులు వీటి విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. సమాజంలో బాధ్యత ఎరిగి ప్రతి వాళ్ళు మహిళా సాధికారత ఉంటేనే దేశాభివృద్ధి చెందుతుంది. స్త్రీలని ఆదిపరాశక్తిగా భావించి ఆరాధించే మన భారతావనిలో ఈ నేరాలన్నీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి వాళ్ళు కార్యక్రమాలు చేపట్టి ఒక అవగాహనతోటి, ప్రణాళికతోటి ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.